బయట చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తే ఇంట్లోనే కేవలం 10 నిమిషాల్లోనే ఈ క్రీమీ ఆలూ సూప్ ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో రుచిగా చిక్కగా ఉండే ఈ సూప్ పిల్లలకు భలే నచ్చుతుంది. మరి ఈ పొటాటో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆలూ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలూ ముక్కలు 2 కప్పులు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పాలు 1 కప్పు, నీళ్లు అరకప్పు లేదా 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు గార్నిష్ కోసం కొద్దిగా. ఆలూ సూప్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బటర్ వేసి వేడి చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు, కాసిన్ని పాలు పోసి బాగా ఉడికించుకోవాలి. ఆలూ ముక్కలన్నీ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇందులో కాస్త ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలతో పాటు కొద్దిగా నీరు కూడా పోసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అంతే, యమ్మీ ఆలూ సూప్ రెడీ.